అందరికీ నమస్కారం. మొఘల్ సామ్రాజ్యం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? బహుశా యుద్ధాలు, రాజుల పేర్లు, వాళ్ళు పాలించిన సంవత్సరాలు, అవునా? కాని అసలు కథ అది కాదు. వాళ్ళ నిజమైన శక్తి, వాళ్ళ వారసత్వం అదంతా యుద్ధాల్లో కాదు, వాళ్ళు నిర్మించిన కట్టడాల్లో, వాళ్ళు వేయించిన చిత్రాల్లో దాగి ఉంది. ఈరోజు మనం సరిగ్గా ఆ కళ వెనుకున్న అధికారాన్ని అర్థం చేసుకోబోతున్నాం. మీ పరీక్షలకు ఇదొక పర్ఫెక్ట్ స్టడీ గైడ్ అనుకోండి. సో మన ముందున్న అసలైన ప్రశ్న ఇదే: పాలకులు తమ వారసత్వాన్ని ఎలా మిగిల్చి వెళ్తారు? కేవలం చరిత్ర పుస్తకాల పేజీల్లోనా? కాదు, ప్రజల మనస్సుల్లో, రాబోయే తరాల జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఎలా చేస్తారు? దీని గురించే మనం ఇప్పుడు లోతుగా చూడబోతున్నాం. మొఘలులు దీనికొకే ఒక సమాధానం ఇచ్చారు. వాళ్లు తమ వారసత్వాన్ని రాళ్లతో చెక్కారు, సిరాతో రాశారు, రంగులతో గీశారు. వాళ్ల దృష్టిలో కళ కేవలం అందం కోసం కాదు, అదొక పవర్ఫుల్ వెపన్, అధికారాన్ని చాటిచెప్పే ఒక సాధనం. ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, ఇక ఈరోజు మన సిలబస్ ఏంటో చూద్దాం. ముందుగా కల్చర్నే పవర్గా ఎలా వాడుకున్నారో చూద్దాం. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్బర్, జహంగీర్, షాజహాన్ వాళ్ల కాలంలోకి వెళ్దాం. ఇక చివర్లో మీ పరీక్ష కోసం అన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఒక చోట చేర్చి రివైజ్ చేసుకుందాం. ఓకే, మన మొదటి మాడ్యూల్ అక్బర్. తన దగ్గర ఒక పెద్ద సామ్రాజ్యముంది, కాని దాన్ని ఒక్కతాటిపైకి ఎలా తెచ్చాడు? సమాధానం ఆయన నిర్మించిన భారీ కట్టడాల్లోనూ, ఆయన ప్రోత్సహించిన కళలోనే ఉంది. వాటినిప్పుడు చూద్దాం. అక్బర్ స్ట్రాటజీ చాలా సింపుల్. ఒకే వ్యూహానికి రెండు ముఖాలు. ఇక్కడ చూడండి. ఒకవైపు ఫతేపూర్ సిక్రీ లాంటి పక్కా ప్లాండ్ సిటీ. ఆ వీధులు, ఆ కట్టడాలు అంతా ఒక క్రమపద్ధతిలో ఉంటుంది. అది దేనికి సంకేతం? చక్రవర్తి సంపూర్ణ నియంత్రణకి. మరోవైపు హంజానామా లాంటి చిత్రాలు. ఇవి కేవలం బొమ్మలు కాదు, ఇవి వీరోచిత గాథలు. ఈ కథలు విని, ఈ చిత్రాలు చూసి ప్రజలందరూ భావోద్వేగంగా కనెక్ట్ అవ్వాలి. సో ఒకటి ఆర్కిటెక్చర్తో కంట్రోల్, ఇంకొకటి కథలతో కనెక్షన్. ఎంత తెలివైన వ్యూహమో కదా! ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సింక్రెటిక్ ఆర్కిటెక్చర్ అంటే సంకలిత నిర్మాణ శైలి. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఫ్యూజన్ స్టైల్. అక్బర్ కట్టడాల్లో భారతీయ శైలి కనిపిస్తోంది, అదే సమయంలో పర్షియన్ డిజైన్లు కూడా ఉంటాయి. ఇది కేవలం ఒక డిజైన్ కాదు, ఇదొక పొలిటికల్ స్టేట్మెంట్. ఈ సామ్రాజ్యం అందరిదీ అని చెప్పే ఒక ప్రయత్నం అన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వెళ్దాం. జహాంగీర్, ది అబ్జర్వర్ కింగ్. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. అక్బర్ లాంటి భారీ బహిరంగ ప్రకటనల నుండి కళమీద మరింత వ్యక్తిగతమైన, సున్నితమైన ఆసక్తివైపు ప్రయాణం మొదలవుతోంది. ఈ స్లైడ్ ఆ మార్పుని చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, అక్బర్ కళ ఒక మెగాఫోన్ లాంటిది. సామ్రాజ్య వైభవాన్ని, శక్తిని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పింది. కాని జహాంగీర్ కళ ఒక మైక్రోస్కోప్ లాంటిది. ప్రకృతిలోని చిన్న చిన్న వివరాలు, మనుషుల ముఖాల్లోని సూక్ష్మమైన హావభావాలను పరిశీలించింది. ఇది స్థూలం నుంచి సూక్ష్మానికి జరిగిన ఒక ప్రయాణం. జహాంగీర్ కేవలం రాజు మాత్రమే కాదు, ఆయనొక గొప్ప కళా విమర్శకుడు. అతని వర్క్షాప్లో ఒక డ్రీమ్ టీం ఉండేది. పక్షుల్ని, పువ్వుల్ని అచ్చం సజీవంగా ఉన్నట్టే గీసే ఉస్తాద్ మన్సూర్, దర్బారు దృశ్యాలకి ప్రాణం పోసే అబుల్ హసన్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వాళ్ల పెయింటింగ్స్లో యూరోపియన్ టెక్నిక్స్ కూడా కనిపించడం మొదలైంది. కళ మీద ఆయనకున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవాలంటే ఆయన ఆత్మకథలో రాసుకున్న ఈ ఒక్క వాక్యం చాలు: నాకు పెయింటింగ్ గురించి ఎంత పరిజ్ఞానముందంటే, ఒక చిత్రంలోని ప్రతి గీతను ఎవరు గీశారో కూడా నేను చెప్పగలను. ఇది కేవలం గొప్ప కాదు, ఇదతని అభిరుచి, అతనికున్న అపారమైన అనుభవం. జహాంగీర్ అభిరుచి కేవలం పెయింటింగ్స్కే పరిమితం కాలేదు, అది రాళ్లలో కూడా ప్రతిఫలించింది. ఇక్కడ కనిపిస్తున్న ఇతిమాదుద్దౌరా సమాధిని చూడండి. దీన్ని నగలపెట్టే అని ఎందుకంటారో మనకు ఇట్టే అర్థమవుతోంది. అతని పెయింటింగ్లలోని సున్నితత్వం, ఈ భవనం మీద చెక్కిన నగిషీలు రెండూ ఒకే కళాత్మక దృష్టికి ప్రతిబింబాలు. ఓకే, ఇక మనం షాజహాన్ యుగానికొచ్చాం. దీన్ని మొఘల్ ఆర్కిటెక్చర్ యొక్క స్వర్ణయుగం అనొచ్చు. ఇక్కడ వాస్తుశిల్పం అనేది కేవలం నిర్మాణం కాదు, అది సంపూర్ణ అధికారానికి, పరిపూర్ణతకు ఒక ప్రతీకగా మారిపోయింది. 20,000 ఈ నంబర్ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. దాదాపు 22 సంవత్సరాల పాటు తాజ్మహల్ నిర్మించడానికి పనిచేసిన కళాకారులు, కార్మికుల సంఖ్య ఇది. అంటే ఇది కేవలం ఒక ప్రేమ చిహ్నం కాదు,
ఒక సామ్రాజ్యం యొక్క మొత్తం శక్తిని, వనరులను, నైపుణ్యాన్ని ఒకేచోట కేంద్రీకరించిన ఒక అద్భుతమైన ప్రదర్శన. షాజహాన్ అధికారాన్ని రాళ్లు మాత్రమే కాదు, పదాలు కూడా నిర్మించాయి. ఆయన ఆస్థానంలో కుద్సీ అనే కవి ఉండేవాడు. ఆయన తన కవిత్వంలో షాజహాన్ని భూమి మీద ఉన్న దేవుడితో పోల్చేవాడు. తాజ్మహల్ సిమెట్రీ ఎలా అయితే ఒక దైవిక క్రమాన్ని సూచిస్తుందో, కుద్సీ కవిత్వం కూడా పదాలతో అదే పనిచేసింది. ఒకటి రాతితో రాసిన కవిత్వం, మరొకటి సిరాతో కట్టిన కట్టడం. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ తాజ్మహల్. ఈ కట్టడాలు కేవలం అందమైన భవనాలు కాదు, ఇవి ఒక ఆదర్శవంతమైన దైవిక క్రమానికి భూమిమీదున్న రూపాలు. ఈ పర్ఫెక్షన్, ఈ సిమెట్రీ, ఇవన్నీ చక్రవర్తి యొక్క సంపూర్ణ, తిరుగులేని అధికారాన్ని ప్రతిబింబిస్తాయి. వాళ్ల లక్ష్యం భూమిమీద స్వర్గాన్ని నిర్మించడం. ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించారు? దీని వెనక ఉన్న ఒక ముఖ్యమైన టెక్నిక్ పియాట్రా డ్యూరా. అంటే ఏంటంటే, రకరకాల రంగురాళ్లలు జాగ్రత్తగా కోసి, పాలరాతిలో పొదిగి అందమైన పూల డిజైన్లు సృష్టించే కళ. తాజ్మహల్ గోడల మీద కనిపించే ఈ అద్భుతం షాజహాన్ కాలం నాటి సంపదకి, నైపుణ్యానికి ఒక నిలువుటద్దం. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు మీ ఫైనల్ ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివిజన్. మొఘల్ సాంస్కృతిక చరిత్ర మొత్తానికి ఇదొక చీట్ షీట్ లాంటిది. ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఇక్కడ గుర్తుచేసుకుందాం. ఓకే, ఫైనల్ రివిజన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అక్బర్ అంటే భారీ నిర్మాణాలు, సామ్రాజ్యగాథలు. జహాంగీర్ అంటే సున్నితమైన కళ, ప్రకృతిని పరిశీలించడం. షాజహాన్ అంటే పరిపూర్ణ సౌష్ఠవం, దైవాన్ని కీర్తించడం. అక్బర్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు, జహాంగీర్ దాన్ని పరిశీలించాడు, షాజహాన్ దాన్ని స్వర్గంగా మార్చాలనుకున్నాడు. ముగ్గురు చక్రవర్తులు, 3 విభిన్న కళాత్మక సంతకాలు. సరే, మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. సామ్రాజ్యాలు తమను తాము నిర్వచించుకోవడానికి కళను ఒక సాధనంగా వాడుకుంటే, మరి మన కాలంలోని కళ, మన కట్టడాలు, మన సినిమాలు, మన కథలు, ఇవి భవిష్యత్ తరాలకు మన గురించి ఏం చెబుతాయి? ఆలోచించండి.